ఒకప్పుడు ముంబై తర్వాత అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉన్న బెంగళూరు తర్వాత ఐటీ కేంద్రంగా మారింది. దీంతో టెక్కీలకు అనువైన ప్రదేశంగా కావడమే కాకుండా నేడు అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయింది. దీనికి ఒక మంచి ఉదాహరణ బెంగళూరులో అద్దెలు. ఎందుకంటే బెంగళూరులో ప్రస్తుతం జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది. హైదరాబాద్కు చెందిన ఫైనాన్షియల్ అనలిస్ట్ హార్దిక్ జోషి లింక్డ్ ఇన్ లో ఈ విషయాన్ని పోల్చి చెబుతూ ఆశ్చర్యపరిచారు. బెంగళూరులోని కోరమంగళలో 2BHK అపార్ట్మెంట్ అద్దె నెలకు 70,000 ఖర్చవుతుందని అన్నారు. అంటే ఈ రెంట్ న్యూయార్క్ శివార్లోని అలాంటి అపార్ట్మెంట్ కంటే కేవలం 10,000 మాత్రమే తక్కువ. ఈ విషయం వెల్లడైన తర్వాత ఒకప్పుడు నిపుణులకు చౌక నగరంగా ఉన్న బెంగళూరు నేడు ప్రపంచంలో అత్యధిక ఖరీదైన నగరాలతో ఎలా పోటీ పడుతుందో చూపిస్తుంది. డిమాండ్ ఇంకా సప్లై మధ్య పెరుగుతున్న అంతరాయం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రతి సంవత్సరం వేలాది మంది ఎంతో మంది బెంగళూరుకు వస్తుంటారు. కానీ ఇళ్ల సంఖ్య అందుకు తగ్గట్లుగా వేగంగా పెరగడం లేదు. బెంగళూరులోని ఇంటద్దెలు వేగంగా పెరుగుతుండడంపై హార్దిక్ జోషి ఈ పరిస్థితిని అవాక్కయ్యేలా అభివర్ణించారు. నగరంలోని వచ్చే ప్రజల సంఖ్యకు తగ్గట్టుగా కొత్త ఇళ్లు నిర్మించడం లేదని ఆయన అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూస్వాములు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రెంట పెంచుతున్నారు. ప్రజలు ఈ రెంట్ల కంటే అవకాశం లేకుండా నగరం వదిలి వెళ్లే ఛాన్సు ఏర్పడుతుంది. అదేతో పాటు నగరంలోని కనీస సౌకర్యాలు కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ట్రాఫిక్ జాములు అలాగే ప్రజా రవాణా సరిగ్గా లేకపోవడం వల్ల నిత్య జీవితం కష్టతరం అయింది. వీటికి తోడు వేసవిలో నీటి సమస్య కూడా. హార్దిక్ జోషి సింపుల్ గా చెప్పాలంటే మీరు న్యూయార్క్ రెంట్లు చెల్లిస్తున్నారు, కానీ మీరు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 1 గంట సమయం పట్టే నగరంలో ఉంటున్నారని గమనించాలి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఉత్తర బెంగళూరులో ముఖ్యంగా హెబ్బల్, హెన్నూర్ అండ్ దాని సముద్రంలో అద్దెలు 20 నుంచి 25% పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతాలు విమానాశ్రయానికి దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ అనేక మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు జరుగుతున్నాయి. వైట్ ఫీల్డ్ శివార్లోని గ్లెన్వుడ్ లేఅవుట్ అండ్ వర్తూర్ రోడ్ వంటి ప్రదేశాల్లో ఇప్పటికీ టెక్ నిపుణులకు ఇష్టమైన గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఇక్కడ రెంట్లు 10 నుంచి 20% పెరిగే అవకాశం ఉంది. సర్నాపుర రోడ్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. ఈ ప్రాంతం ఐటీ కేంద్రాలకు బాగా అనుసంధానించి ఉన్నాయి. కనకపుర రోడ్లో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా డిమాండ్ కూడా పెరుగుతుంది. దశాబ్దం క్రితం బెంగళూరు అవకాశాల నగరంగా ఉండేది. చాలా చౌకగా, డైనమిక్ ఇంకా ఆశాజనకంగా ఉండేది. కానీ ఇప్పుడు భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా మారిందా అని చాలా మంది అవాక్కవుతున్నారు. ఈ కారణంగా నిపుణులు ఇప్పుడు ఇతర ఆప్షన్ కోసం పరిశీలిస్తున్నారు. బెంగళూరులో జీవన వ్యయం పెరగడం వల్ల ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అద్దె ధరలు ఆకాశాన్ని అందుతుండడంతో కనీస సౌకర్యాలు కూడా ఇబ్బందికి గురిచేస్తున్నాయి. దీని కారణంగా చాలా మంది నగరం వదిలి వెళ్లవలసిన పరిస్థితి వస్తుంది.